గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు మంచినీళ్లకు ఇబ్బందులు పడని ప్రజలు ఇప్పుడు బిందెడు నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలో తాగునీటి కోసం రోడ్డెక్కారు స్థానికులు. అమ్రాబాద్ మండలం పటవర్లపల్లిలో వారం రోజులుగా తాగునీటి కటకట ఏర్పడింది. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై డ్రమ్ములు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే సీఎం ఏం చేస్తున్నారంటూ ఓ యువకుడు నిలదీశాడు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి నీటిని సరఫరా చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు మంచినీళ్లకు ఇబ్బందులు పడని ప్రజలు ఇప్పుడు బిందెడు నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రైతు దేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శేఖరాచారి చెప్పండి, ఇక నాగర్ కర్నూలు జిల్లాలో తాగునీటి కోసం రోడ్డెక్కారు స్థానికులు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి శేఖరాచారి? నికత్ నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి అంటే ఇది శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి వద్ద ఈ వటవర్లపల్లి అనే గ్రామం ఉంటుంది. ఇక్కడ గత కొన్ని రోజులుగా కూడా నీళ్లు తాగునీటి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా గతంలో కూడా ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు తాగునీటి కోసం రోడ్డెక్కి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అయితే తాత్కాలికంగా మరమ్మతులు చేసి మళ్ళీ అప్పట్లో సరి చేశారు, కానీ మళ్ళీ సేమ్ ప్రాబ్లం రావడంతో అక్కడ ఉదయాన్నే అక్కడ ఉండేటువంటి ప్రజలు డ్రమ్ములు బిందెలు అన్ని కూడా రోడ్లపై ప్రధాన రహదారి అయితే శ్రీశైలం హైదరాబాద్ రహదారి ఉందో ఆ రహదారి పైన పెట్టి నిరసనకు దిగి ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే తాత్కాలిక ఉపశమనానికి కాకుండా పర్మనెంట్ గా అసలు నీళ్లు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి ఎంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి తాగునీటికి ఇబ్బంది ఉంటే మరి మిగతా నీటి కోసం ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి దీనిపైన అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం అక్కడ ధర్నాకు దిగినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అసలు స్థానికంగా ఉండే ఎమ్మెల్యే అసలు ఏం చేస్తున్నాడు, తర్వాత సీఎం ఏం చేస్తున్నాడు, మాకు కనీసం నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉండేటువంటి మాకు ప్రతిసారి కూడా ఇదే ఇబ్బందులు వస్తా ఉన్నాయి, ఎన్నో సార్లు విన్నవించాం కానీ ఎందుకు పట్టించుకోవటం లేదు, అసలు మేము ప్రజలం కామా, మేము ఓట్లు వేయలేదా, అసలు మేము ఈ ప్రభుత్వంలో అంటే ఈ తెలంగాణలో ఉన్నామా లేవా అనే విధంగా కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే వాళ్లకు తాగునీటికి నిజంగా కూడా దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవేళ ఈ తాగునీటి సమస్య పరిష్కరించకపోతే అసలు ఏం చేయాలి, మా పరిస్థితి ఏంది, మా పిల్లలకు తర్వాత పశువులు తర్వాత ఇవన్నిటి కూడా నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొన్ని వార్డులలో అయితే మరీ దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఏదో కొంత పైపుల మరమ్మతు అని చెప్పేసి కొంత చేస్తారు కానీ మళ్ళీ అది తాత్కాలికమే అవుతుంది తప్ప పర్మనెంట్ గా చేయటం లేదని చెప్పేసి ఇప్పుడైతే ప్రస్తుతం వారం రోజుల నుంచి కూడా ఇదే ఇబ్బంది ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చివరకు ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో విసిగి వేసారి ఈ రోజు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి దీంతో అక్కడ ట్రాఫిక్ కూడా కొంత జామ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నడుస్తున్నటువంటి సమయంలోనే తాగునీటి సమస్యను కూడా పరిష్కరించేటువంటి దిక్కు లేకపోతే
మరి తర్వాత ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ తాగునీటి సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.